అందరికీ నమస్కారం అండి. పల్నాడు జిల్లా సాతులూరు గ్రామంలో ఇందిరా గారు మరి శివశంకర్ గారు వారి యొక్క మిద్దె తోట సందర్శించాము. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఈ మిద్దె తోట చూస్తామంటే మొత్తం ఇల్లంతా ఒక వనంలాగా ఉంది. ఈ వనంలో ఎలా పెంచారు, ఎన్ని సంవత్సరాల నుంచి పెంచారు, ఏమేమి మొక్కలు ఉన్నాయి, ఎలా మెయింటైన్ చేస్తున్నారు అనేది ఒకసారి వారి మాటల్లో విందాము. ఎందుకంటే మిద్దె తోట ఒక్కసారి మన ఇంటి పైన పెట్టుకుంటే అంటే ఒకేసారి మొత్తం తోట అంతా వేయలేము. ఇది క్రమేపీ డైలీ మనం ఇంప్రూవ్ చేసుకుంటూ వస్తూ ఉంటాము. సంవత్సరం కూడా మనం మిద్దె తోటని అభివృద్ధి పరుచుకుంటూ ఉంటాము. దీనిలో రకరకాల పద్ధతులు ఉపయోగించుకోవచ్చు. ఒకేసారి పెట్టాలంటే చాలా ఖర్చు అవుతుంది. అలా ఒకేసారి దిగకుండా రంగంలోకి చిన్నగా నెమ్మదిగా రకరకాల కుండీలు, వేస్ట్గా ఉన్న ప్లాస్టిక్ బకెట్లు, వాటర్ బబుల్స్, మరి డ్రమ్ములు, గ్రో బ్యాగ్స్ ఇలా ఎలా చేశారు వారు అనేది తెలుసుకుందాము. అది విన్నట్లయితే మీరు కూడా మిద్దె తోట పెట్టదలుచుకుంటే ఈ వీడియో తప్పకుండా చూడండి. మేడం, మీరు చెప్తారా మీరు ఎలా చేశారు ఏంటి అనేది అంతా ఒకసారి చెప్పండి. బేసిక్ గా అంటే మొక్కలంటే ఇష్టం అండి బాగా. అది ఇష్టం అనేది ఉండాలి, ముందు ప్యాషన్ ఉండాలి అసలు మొక్కలు. హస్బెండ్ కి కూడా ఇష్టము, అది అందువల్ల ఇద్దరు ఇష్టాన్ని మనం ఇలా చేసి మలుచుకున్నారు. ఓకే. ఎక్కువగా మేము ఖాళీ టైం అంటే కాదు మొక్కల్లోనే ఉంటామండి. అన్ని రకాల ఫ్రూట్ ప్లాంట్స్, అలాగే వెజిటబుల్స్, ఫ్లవరింగ్, అసలు ఇది ఉన్నది అది లేదు అన్నట్టు ఉంటానండి మా మిద్దె తోటలో. అసలు ఏదైనా టూర్కి వెళ్ళానంటే ఏదైనా కొనుక్కుందాం అనుకుంటారు ఎవరన్నా. నేను అలా అనుకోనండి, ప్రతి నర్సరీని విజిట్ చేయాలనుకుంటాను. ఏ ఊరు వెళ్ళినా కానీ ముందు అసలు నర్సరీ అని అనుకుంటానండి. అందుకే నాకు చాలా మొక్కలు మా మిద్దె తోటలో పెంచాలని చాలా ఇష్టం. కానీ తక్కువ ప్లేస్ ఉందండి. దాన్ని నాకు ఎవరైనా సరే ఎక్కువ ప్లేస్ ఇస్తే ఇంకా నేను ఎక్కువగా పెంచాలని నా ఆశ. మరి అది ఎప్పుడు తీరుతుందో తెలియదు, కానీ నాకు చాలా ఇష్టం అండి మొక్కలంటే, పెంచడం అంటే. అలాగే నాకు యూట్యూబ్ ఛానల్ కూడా ఉందండి. మిద్దె తోట మీద వచ్చినటువంటి ఫ్రూట్స్ అవన్నీ నేను యూట్యూబ్ ఛానల్లో పెడుతూ ఉంటాను అండి. మేము 2017లో ఇల్లు స్టార్ట్ చేసాము. మాకు మా మేడం గారికి కూడా మొక్కలంటే చాలా ఇష్టం. అందుకని మొక్కలు పెంచాము. దాదాపు ద్రాక్ష అని, అలానే వాటర్ యాపిల్, తర్వాత టమాటాలు, బెర్రీస్, ఇంకా బొప్పాయి చెట్లు, మ్యాంగో, అంటే రకరకాల పండ్ల మొక్కలు, అలానే వెజిటేబుల్స్ అన్నీ కూడా పెంచుకున్నాం. ఒక సంవత్సరం తర్వాత కోతులు దాడి చేసాయి మొత్తాన్ని. అందుకని మేము మొక్కలన్నీ పాడు చేశాయి. ఇంకా దీనికి పరిష్కారం ఏందా అనేది ఆలోచిస్తే చుట్టూ కూడా మెస్ పెట్టించుకుందాం అనుకున్నాము. దాదాపుగా దీనికి ఒక 5 నుంచి 6 లక్షల దాకా ఖర్చు అయింది మేడం. అందరూ కూడా ఎందుకు ఇలాగా మీరు చేస్తున్నారు దీనికోసం అంటే మొక్కలంటే బాగా ఇష్టం మాకు. అందుకోసం సేఫ్టీ కోసం మేము ఈ విధంగా చేయాల్సి వచ్చింది. ఉదయం మొక్కలకు నీళ్లు పోయటం, సాయంత్రం ఒకసారి పరిశీలిస్తుంటాం. అంటే ఆ మొక్క పెరిగిన తర్వాత కాయలు కాసినవి మనం ఏమీ కూడా మందులు చల్లకుండా పెంచుకుంటుంటాము. అది చూసి తింటే చాలా టేస్ట్గా ఉంటుంది మేడం. మనం వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఏమైనా సరే, అసలు టమాటాలు చూసినట్లయితే మనం బయట తీసుకొని వచ్చినట్లయితే ఒక 2-3 రోజులకే పాడైపోతున్నాయి. ఇవి మేము గమనించాము. ఒక వారం వరకు అట్లానే ఉంటున్నాయి మేడం. దానికి ఏ మందు కూడా వేయమన్నమాట. చక్కగా చాలా ప్రకృతి వ్యవసాయంలోనే చికెన్ వేస్ట్ ఉంటుంది కదా, కిచెన్ వేస్ట్ ఉంటుంది కదా, అది ఆల్రెడీ లీవ్స్ వస్తాయి. అలాగే మా పక్షుల నుంచి వచ్చే వేస్ట్ ఉంటుంది, దాన్ని కూడా యూజ్ చేసుకుంటాము. పక్షులు కూడా పెంచుతామండి మేము. వంగ దీంట్లో ఇవి కాకరలో బొడ్డు కాకర అంటారు కదండి, అవండి ఇవి. ఇది మళ్ళా ఇది పడి మొలిసిందండి ఆముదం మొక్క. కాయలు కూడా వచ్చేసినాయి, కాయలు వచ్చేసినాయి అండి. ఇది పుదీనా అండి, ఇక్కడ పుదీనా ఉంది. నెక్స్ట్ ఇక్కడ నేరేడు ఉందండి. ఇది నేరేడు అండి. నేను కాయలు వేసుకున్నాను, అవి అయిపోయింది. తర్వాత అదే దాంట్లో టమాటాలు కూడా వేసానండి. నెక్స్ట్ టమాటాలు వచ్చినాయి, అయిపోతున్నాయి. ఇంకా నెక్స్ట్ ఇటు వచ్చేటోటికి జామ్ ఉందండి, మల్బరీ ఉంది, ఇక్కడ ఉసిరి ఉందండి, చిన్న ఉసిరి ఉంది. నెక్స్ట్ విరజాజి చెట్టు, ఇక్కడ మళ్ళీ జాములు ఉన్నాయి, ఒక చింత ఉందండి. వీటిని కూడా నేను డబ్బాల్లోనే పెట్టేశాను. ఇదొక ప్లాంట్ అండి, ఇక్కడ ఒక ప్లాంట్. నెక్స్ట్ ఇక్కడ యాపిల్ ఉంది, డ్రాగన్ ఉంది, ఇవి రామాఫలం,
లక్ష్మణ ఫలం అని ఇలా ఉన్నాయండి ఇక్కడ. ఇవన్నీ రామఫలం లక్ష్మణ ఫలమేనండి వరుసగా. ఇది పీర్ అండి. నేను అసలు మా గార్డెన్లో పీర్ మొక్కను పెద్ద చేయాలనుకున్నాను, అది నేను సక్సెస్ అవ్వలేకపోయానండి. పీరు దీన్ని ఎన్నిసార్లు తెచ్చానో ఇది 3వ సారి అండి ఈ పీర్ ప్లాంట్ పెట్టడం. ఇటువైపు కలివేరు అలా అన్నీ పెట్టుకున్నానండి. ఇంకా దేవుడికి పూలు వస్తాయని ఇవన్నీ పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇటు రండి, ఇటువైపు అంతా చూడండి ఆ టైపు సీతాఫలము. ఫ్రూటింగ్ ఇప్పుడే వస్తుందండి కొంచెం. ఇది స్వీట్ లెమన్ అండి, ప్లాంట్ స్వీట్ లెమన్. ఇది స్వీట్ లెమన్. ఇది మళ్ళీ దానిమ్మ అండి. ఇది వాటర్ యాపిల్ అండి. వాటర్ యాపిల్ ఇప్పుడే ఫ్రూటింగ్ వస్తుంది. ఇవి 2 రకాల బెర్రీస్. ఇంకా ఇటువంటి ఈ చూడండి, ఇవి పచ్చిమిర్చి వేసుకున్నాను. గులాబీలన్నీ అటు పెట్టుకున్నానండి. పచ్చిమిర్చి ఇలా వేసుకున్నాను అన్ని కుండీల్లో. టమాటాలు, పచ్చిమిర్చి, అలాగే వెజిటబుల్స్ సొరకాయ అవన్నీ ఇట్లా పెట్టుకున్నాను. డ్రాగన్ అయితే ఎక్కడంటే అక్కడ పెడతానండి, వస్తూ ఉంటుంది. అలోవెరా కూడా పెట్టుకున్నాను నేను. ఇలా అలోవెరా కూడా పెట్టుకున్నాను. వాక్కాయ చూడండి ఎంత పూత వచ్చిందో. ఇలా వాక్కాయ ఉంది. బాదం ఉందండి. నేరేడులో తెల్ల నేరేడు, మామూలు నేరేడు 2 పెట్టుకున్నానండి ఇక్కడ. అటువైపు సపోటా ఉందండి. ఇది ఇట్లా ఇప్పుడే ఫ్లవరింగ్ వచ్చిందండి. కాయలు వస్తాయి. ఫ్రూట్ ప్లాంట్. ఇది దొండ ప్లాంట్. ఇవి బీరలు దీంట్లో పెట్టుకున్నానండి డబ్బాల్లో. ఎడల్పు వాటిలో తీగ జాతులు పెట్టుకున్నానండి. ఇవి వేస్ట్ డబ్బాలు నేను తెచ్చుకున్నానండి. వేస్ట్ డబ్బాలు, పెయింట్ డబ్బాలు ఉంటాయి కదా, అవి తెచ్చుకొని నేనే హోల్స్ వేసుకొని నేనే ఇంకొంచెం పెద్దగా తీగ మొక్కలు కానీ పెద్ద ఫ్రూట్ ప్లాంట్స్ కానీ అవి పెట్టుకున్నాను. వేస్ట్ డబ్బాలు అన్నీ నా గార్డెన్లో ఎక్కువగా వేస్ట్ డబ్బాలు, ఖర్చు తక్కువగా. అలాగే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇవి పెట్టాను. అంటే మనం డైరెక్ట్ గా నేల మీద పెట్టుకుంటే పాడైపోతుంది కదా, అందుకే నేను ఏం చేస్తానంటే గమ్ము వేయిస్తానండి. గమ్ము నేనే వేసుకుంటాను. గమ్ము వేసుకొని పెయింట్ వేసుకొని ఆ తర్వాత ఇట్లా స్టోన్స్ తెచ్చుకొని దీని మీద మనకి ఫ్లోర్ మీద గమ్ ఒకటి ఉంటుందండి. మనకి వాటరు లోపలికి వాటర్ ప్రూఫ్ నీళ్ళకి దిగకుండా ఉంటుంది. అది మామూలుగా ఆ కర్ర ఉంటుంది ఇంకా వాటర్ తీసేది, అది వేసేసి వాటర్ తీసే దాంతో ఇట్లా లాగేస్తే శుభ్రంగా మొత్తం ఫ్లోర్ అంతా అయిపోయింది. 2 years వరకు ఒకసారి మనం వేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే మళ్ళీ పోతుంది చూడండి, ఇక్కడ పోతుంది చూసారా. 2 yearsకి ఒకసారి వేసుకున్నాం అనుకోండి మనకి ఫ్లోర్ కూడా చాలా సెక్యూరిటీగా కూడా ఉంటుంది. పెయింట్ వేస్తాం అనమాట. అప్పుడు చూడటానికి బాగుంటుంది, సెక్యూరిటీ కూడా బాగుంటుంది అనమాట. లోపలికి వాటర్ లోపలికి చెమ్మ రాకుండా కూడా ఉంటుంది అనమాట. అలా రాబోయే రోజుల్లో ఎక్కువ వస్తాయి. ఇక్కడ వంగ అండి. వంగలో చాలా రకాలు ఉన్నాయండి. నేను రీసెంట్ గానే మళ్ళీ పొడుగు వంగ ఉందండి, వేరే వాళ్ళ దగ్గర తెచ్చి పెట్టుకున్నాను. ఇక్కడ నేచురల్ గా ఇక్కడ పక్షులు కూడా గూళ్ళు పెట్టేసారు. అంటే మనకి రసాయనాలు ఉండవు కాబట్టి వాళ్ళకి చాలా ఇష్టంగా ఉన్నాయి అన్నమాట. ఓకే, ఎంత లావ్ అయిపోయినాయో. ఇవో చూడండి ఎంత లావ్ అయినాయి. ఇంకా టైం సరిపోలేదండి, కాలేజీకి వెళ్తున్నా కదా, అందుకే టైం సరిపోవట్లేదు. అంటే దానికి రహస్యం సారే. నిజమేనండి, అది నిజమే. ఇది ద్రాక్ష అండి. కింద ఉంది ప్లాంట్, దాని పైకి వచ్చేసింది అనమాట. పిల్లలు పుట్టిని వాటికి ఫుడ్ పెట్టడం, హ్యాండ్ ఫీడింగ్
ఆకలేసినట్టుంది. కొత్త వాళ్ళు వస్తే ఒప్పుకోవు. కింద కూడా చూడండి, క్రింద పైన అంతా కూడా మిద్దె మొత్తం ఇల్లు అంతా కూడా మొక్కలమయం. ఇక్కడ కనకాంబరాలు ఉన్నవి, నారు కూడా పోసేసారు. వారి విత్తనాలు వారే వేసుకొని చక్కగా నారు పోసేసారు. ఇక్కడ టమాటా నారు, ఇది మ్యాంగో ప్లాంట్ అండి. మ్యాంగోని పైకి పంపించారు. చక్కగా పిందెలు కూడా వచ్చేసినాయి అప్పుడే. వెరీ గుడ్. ఇంకా అరటి, ఇదేమో సపోటా, అరటి, నారింజ. ఓకే, ప్యాషన్ ఫ్రూట్ పైకి పంపించేశారు. ప్యాషన్ ఫ్రూట్ బాగా తీగ వెరీ గుడ్. ఇది కాకర, అసలు తెగ కాసింది ఈసారి కాకర.